హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫెయినీ వచ్చేసి ఫాంగ్‌ని కిస్ చేసి పారిపోతుంది కదా! సో, తను అక్కడ బయటకొచ్చేసి అయ్యో! ఏంటి ఇలా చేశాను? కంగారులో అలా చేసేసాను. బట్ ఇది జస్ట్ ఫేవర్ రిటర్న్ చేయడానికి మాత్రమే. అంతకన్నా నేను ఏ దురుద్దేశంతో ఇది చేయలేదని చెప్పేసి తనకి తనే సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. ఒక పక్క ఫాంగ్ ఏమో చాలా మురిసిపోతూ ఉంటాడనమాట. అక్కడ నుండి ఫాంగ్ దగ్గరికి వెళ్ళగానే ఫాంగ్ వచ్చేసి ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే ఫెయినీ వెంటనే ఒక్క నిమిషం నేను ఒకటి చెప్పాలి. ఏదైతే ఇది జరిగిందో అది నేను కావాలని చేయలేదు. మీకు రిటర్న్ ఫేవర్ ఇవ్వడానికి అదంతా చేశాను. అంతకన్నా ఏం లేదు. మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఫాంగ్‌తో చెప్పేస్తుంది. ఫాంగ్ సీరియస్‌గా అంటున్నారా అంటే, సీరియస్‌గానే అంటున్నాను. మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే మీకు ఇంకా మాకు మంచిదని చెప్పేసి కామ్రేడ్ ఫాంగ్ అని చెప్పి పిలవడం స్టార్ట్ చేసిందనమాట. "అరే! మీరు కూర్చుంటారా?" అంటే, "లేదు నాకు టైం అవుతుంది. నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి." అంటే, "సరే నేను మీ లంచ్ బాక్స్ నేను ఇస్తా" అని చెప్పేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఫాంగ్ ఏమో కామ్రేడ్ ఫెయినీ అని చెప్పేసి అంటాడు. బాయ్ అని చెప్పేసి అంటూ ఉంటే, "నా మీల్ కూపన్స్ ఇక్కడున్నాయంటే" "వెళ్ళి తీసుకోండి" అని చెప్పేసి అంటాడనమాట. ఇద్దరు కొంచెం ఆక్వర్డ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు అది జరిగినప్పటి నుండి. సో, ఫెయినీ వచ్చేసి తన మీల్ కూపన్స్ తీసుకొని తనిక ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ ఫెయినీకి అదే గుర్తొస్తూ ఉంటుందనమాట నిద్రపోదామంటే. సో, తనేం చేస్తుందంటే తనది అప్పర్ బెర్త్ కాబట్టి కిందకి చూస్తూ ఉంటుంది ఫ్యాన్‌ని. ఫ్యాన్‌ని ఒక్కసారిగా కళ్ళు తెరవగానే వామ్మో! అని చెప్పేసి ఇక సైలెంట్‌గా బెడ్‌షీట్ కప్పేసుకుంటుంది. నెక్స్ట్ డే ఫెయినీ వాళ్ళ బ్రదర్‌కి ఫైనల్లీ ఆ ఫ్యాక్టరీలో చీఫ్ వాంగ్ చెప్పినట్టు ఆ పొజిషన్ ఇస్తారు. సో, రిపోర్ట్ చేయడానికి ఆఫీస్‌కి వెళ్తాడు ఫ్యాక్టరీకి. అక్కడికి వెళ్ళగానే అక్కడేదో హడావిడిగా అందరూ ఏదో చేస్తూ ఉంటారనమాట. సంథింగ్ ఏదో ఈవెంట్ ఉండబట్టి. అక్కడికి వెళ్ళగానే రిపోర్టింగ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. చీఫ్ వాంగ్ ఎవరు మీరు అంటే నేను ఫెయినీ వాళ్ళ బ్రదర్‌ని అని చెప్పి తన పేరు ఇంకా ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఓహ్! మీరా అని చెప్పేసి మీ డెస్క్ అక్కడ అని చెప్పి ఇతనే మన న్యూ ఎంప్లాయీ అని చెప్పి అందరితో అక్కడ కొలీగ్స్ అందరితో తను చెప్తుంది. డెస్క్ అదే అని చెప్పి అక్కడ కూర్చొని వర్క్ స్టార్ట్ చేయమని చెప్తుంది. తను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడు. ఫెయినీ వాళ్ళ బ్రదర్ చాలా ఇంకా హ్యాపీగా కూడా. ఫైనల్లీ పర్మనెంట్ అంటే జాబ్ దొరికింది మంచి ప్లేస్‌లో అని చెప్పి నెక్స్ట్ సీన్‌లో మనకి లింగీని చూస్తారనమాట. లింగి వచ్చేసి ఈఫెంగ్ దగ్గరికి వెళ్తుంది. ఈఫెంగ్ ఒక లేక్ దగ్గర కూర్చొని ఉంటాడు. అక్కడికి వెళ్ళగానే నీకు ఇష్టమైన బుక్స్ తీసుకొచ్చా అని చెప్పేసి 2 బుక్స్ చూపిస్తుంది. అవి లిటరేచర్ కైండ్ ఆఫ్ బుక్స్ అనమాట. ఈఫెంగ్‌కి అవి నచ్చవు కాబట్టి తీసుకొని పక్కన పెట్టేసి ఏం పట్టించుకున్నట్టు ఉంటాడు. అలా పట్టించుకోలేదని చెప్పేసి నీ బాస్కెట్‌బాల్ బుక్స్ కూడా తీసుకొచ్చా అని చెప్పి అవి చూయించగానే తీసుకొని చూస్తూ ఉంటాడనమాట. తన చేతికి చిన్న గాయం అవుతుంది. అది కావాలని ఈఫెంగ్‌కి కనిపించేలా తను పెడుతుంది. అది చూసి ఈఫెంగ్ ఏమైందంటే సో ఈ బుక్స్ అంటే నీకు ఇష్టం అని చెప్పేసి నేను పైనున్నా కూడా లాడర్ ఎక్కి తీసుకోపోయాను. కింద పడి ఇలా గాయమైంది అన్నట్టు ఇండైరెక్ట్‌గా తన వల్లే గాయమైంది అన్నట్టు సింపతి పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఉండు నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి కాటన్ ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చేసి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు ఈ ఫెంగ్ లింగీకి. అప్పుడు లింగి ఏమంటుందంటే, "అసలా ఈ బుక్స్ నీకు ఇష్టం లేవని తెలిసుంటే నేను ఎక్కేదాన్నే కాదు. ఈ దెబ్బ తగిలేదే కాదంటే మళ్ళీ ఆ బుక్స్ తీసుకోకపోతే ఫీల్ అవుతుందేమో" అని చెప్పేసి ఈఫెంగ్ వెంటనే, "తప్పకుండా ఈ బుక్స్ నాకు ఇష్టమే నేను తీసుకుంటాను. చదువుతాను నీకోసం" అన్నట్టు చెప్తాడు. ఇదే మంచి టైం అని చెప్పేసి లింగి ఈఫెంగ్‌కి తన మనసులో ఉన్న మాట చెప్పేస్తుంది. "నువ్వేదైనా అనుకో నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పేసి. ఈఫెంగ్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నాకు తెలుసు నేను ఫెయినీ అంత గుడ్ కాదని చెప్పేసి. బట్ నేను కూడా మంచిదాన్నే. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను చూసుకుంటానని చెప్తుంది. మా మామ్ నేను మధ్యలో తీసుకురాకపోయి నా మీద పుష్ చేయకుండా ఉండుంటే ఫెయినీకి నాకసలు బ్రేకప్ అయ్యేదే కాదు. హ్యాపీగా మేమిద్దరం మ్యారేజ్ చేసుకునేవాళ్ళం అని చెప్పేసి అంటాడు. లింగి యెస్ నువ్వంటే నాకిష్టమే. బట్ మరి ఇంత చీప్‌గా అయితే మాట్లాడకు. ఏంటి మీ మామ్ నన్ను నీ మీదకి తోయడం ఏంటి? నేనేమైనా ఆబ్జెక్ట్‌నా ఏంటి నీ మీదకి తోయడానికి? నువ్వంటే నాకిష్టం కాబట్టి అలా చేశాను. అంతకన్నా ఏం లేదు. ఎంత ఫైన్‌ని గుడ్డయితే మాత్రం ఎదుటి వాళ్ళని అలా కావాలని చెప్పేసి బాధపడేలా మాట్లాడడం చాలా తప్పని చెప్పి ఏడ్చుకుంటూ, నిజంగా ఇంకెప్పుడు మనం ఒకరినొకరు చూసుకోవద్దు అని చెప్పి, నేనిక నీతో మాట్లాడను కూడా అని చెప్పి తను ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఈఫెంగ్ తను వెంటనే ఆపుతాడనమాట. ఆపేసి తను వెనక్కి తిరిగి చూడగానే దగ్గరకొచ్చి, "నేను ఇన్ని రోజులు చాలా గుడ్డివాడినేమో, నా కళ్ళ ముందే నన్నింతలా ఇష్టపడే అమ్మాయి ఉన్నా కూడా వేరే అమ్మాయి వెంట పడ్డాను. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు కూడా ఇష్టం" అని చెప్పేసి తను కూడా ప్రపోజ్ చేస్తాడు. లింగి మనసులో తను అనుకున్నది సాధించిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తను కూడా రిటర్న్ ప్రపోజ్ చేస్తుందనమాట. అలా వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తారు. ఆ రోజు నైట్ ఫాంగ్ ఏం చేస్తాడంటే ఇంట్లోనే ఒక కార్నర్‌లో చిన్న కర్టెన్ కట్టేసి అక్కడ జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా, అలాగే బాడీని వెట్ చేసుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి ఆ ప్లేస్ అలా ఉంచుతాడు. తను కూడా బాడీ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే
ఫెయినీ వచ్చేసి డోర్ తీస్తుందనమాట. తను అలా షర్ట్‌లెస్‌గా చూసి, "ఏంటి నువ్వు బట్టలు ఇప్పేసావు, బట్టలు వేసుకో" అని చెప్పేసి కళ్ళు మూసుకుంటుంది. "అయ్యో! వేసుకుంటున్నానులే" అని చెప్పేసి వేసుకుంటాడు. వేసేసుకున్నానులే కళ్ళు తెరువు అని చెప్పేసి తనతో చెప్తాడనమాట. "చూసావా ఈ ప్లేస్ బావుందా? అక్కడి వరకు ప్రతిసారి బాత్రూమ్ వరకు వెళ్ళడం ఇబ్బందవుతుందని చెప్పేసి అందుకే ఇలా అరేంజ్ చేశానంటే, ఆ! బావుంది" అన్నట్టు తను చెప్తుంది. "మరి నువ్వు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటావా ఇక్కడ? బాడీ క్లీన్ చేసుకుంటావా?" అంటే తను అలానే చూస్తూ ఉంటుందనమాట. "ఇట్స్ ఓకే. నేను బయట వెయిట్ చేస్తాను" అని చెప్పేసి ఫాంగ్ బయటికి వెళ్తాడు. డోర్ ఏసేస్తాడనమాట. తను లోపల అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో, ఫాంగ్ బయట కూర్చొని దోవలు కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకొక ఆయనొచ్చేసి, "ఏంటి మీ ఆవిడ బయటకి తోసేస్తుందేంటి బయట కూర్చున్నావంటే?" "అదేం లేదు" అన్నట్టు తను చెప్తాడు. ఇక ఫాంగ్ అక్కడ కూర్చున్న కాసేపటికి ఫెయినీ డోర్ తీసి, "లోపలికి రావచ్చు ఇక" అని చెప్పేసి పిలుస్తుందనమాట. లోపలికి రాగానే ఫెయినీ నెక్ దగ్గర చాలా వెట్‌గా ఉంటే దాన్నే ఫాంగ్ చూస్తూ ఉంటాడనమాట. ఫెయినీ ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా దాన్నే చూస్తూ ఉంటాడు. ఫెయినీ గట్టిగా అరుస్తుంది ఏమైందని చెప్పేసి. అప్పుడు ఫాంగ్, "ఏం లేదు, ప్లేస్ బావుందా?" అంటే, "ఆ! బానే ఉంది. కర్టెన్ కొంచెం హైట్‌గా ఉంటే బావుండేది" అని చెప్పేసి తను చెప్తుంది. తనిక సిగ్గుపడి నేను ఇవి వాష్ చేసుకొస్తా అని చెప్పేసి బాత్రూమ్‌కి వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ డే ఇప్పుడు ఫైనీ వాళ్ళ బ్రదర్‌కి ఫైనల్లీ జాబ్ వచ్చింది కదా! లిన్‌మయి వాళ్ళ ఇంటికి లిన్‌మయి తీసుకువెళ్తుంది వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పడానికి. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్లీ నిజంగానే మీకు జాబ్ వచ్చిందా అంటే, ఇంతలో లిన్‌మయి, అలా ఇలా కాదు ఫ్యాక్టరీలో పబ్లిక్ డిపార్ట్మెంట్‌లో జాబ్ వచ్చింది. అలాగే రైటర్ కూడా అక్కడ తిని వర్క్ అన్నట్టు తను బాగా హైప్ ఇస్తూ వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తూ ఉంటుంది. ఇక తను అడుగుతుందనమాట లిన్‌మయి, "జాబ్ వస్తే మ్యారేజ్ చేస్తామన్నారు కదా! ఇప్పుడు ఓకేనా చేయొచ్చా?" అన్నట్టంటే ఇంతలో వాళ్ళ అన్న వాళ్ళ అబ్బాయి వచ్చేసి లిన్మయి వాళ్ళ అన్న వాళ్ళ అబ్బాయి, "లేదు, లిన్మయి అతన్ని మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదు. అతన్ని మ్యారేజ్ చేసుకుంటే అతనికి కనెక్షన్స్ లేవు కాబట్టి డాడీకి ట్రాన్స్‌ఫర్‌కి ఇబ్బందవుతుంది. సో, అందుకే లిన్మయి కనెక్షన్స్ ఉన్న అతన్నే పెళ్లి చేసుకోవాలి" అన్నట్టు, ఇది నేను వీళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా అన్నట్టు తను చెప్తాడు. రమ్మిక వాడిని కొట్టేసి లోపలికి తీసుకెళ్తుందనమాట. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదని చెప్పేసి. సరే అని చెప్పేసి అదంతా పక్కన పెట్టండని చెప్పి లిన్మయి వాళ్ళ ఫాదర్ మ్యారేజ్‌కి ఫర్నిచర్ ఏం చేయిస్తున్నారు? ఎన్ని లెగ్స్ చేయిస్తున్నారు? అన్నట్టు అడుగుతాడు. సో, వాళ్ళకి 36 లెగ్స్ ఫర్నిచర్ కావాలి అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. ఇంతలో లిన్మయి, "అది చాలా ఎక్కువ. అసలు ఈ ఇంట్లో అంత ప్లేస్ ఉందా పెట్టడానికి? ఎందుకు మీరసలు ఎప్పుడు అత్యాశకే పోతారు? నాకు తెలుసు ఇదంతా ఎందుకు చేస్తున్నారో. ఇతనితో నా మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వాలి. మీరు అనుకున్న అతనితో నాకు మ్యారేజ్ అవ్వాలి. సో, అతని వల్ల అన్నయ్యకి ప్రమోషన్ వస్తుంది. అదే కదా మీకు కావాల్సింది. మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు?" అన్నట్టు తను తిడుతూ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్‌ని. ఇంతలో మన షైనీ వాళ్ళ బ్రదర్ పైకి లేచి 1 మంత్ అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట. వాళ్ళందరూ అలానే చూస్తుంటే, 1 మంత్, కేవలం 1 మంత్ నాకు టైం ఇవ్వండి. మీరు అనుకున్నవన్నీ నేను తెచ్చిపెడతాను కన్ఫర్మ్‌గా 36 లెగ్స్ రిలేటెడ్ ఫర్నిచర్ నేను మీకు కొని తీసుకొస్తాను అన్నట్టు చెప్తాడు. ఇంక అలా చెప్పగానే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి కూర్చొని తినమని చెప్తారనమాట. ఇక పొగుడుతూ ఉంటారు అతన్ని. తర్వాత అదయిపోయిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత లిన్‌మయి ఇంకా ఫైనీ వాళ్ళ బ్రదర్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. "లిన్‌మయి నువ్వేం కంగారు పడకు. సో, ఎలాగో వాళ్ళు 36 లెగ్స్ అన్నారు కదా! సో, కొన్ని స్టూల్స్ చేస్తే సరిపోతుంది. 10 స్టూల్స్ చేశామనుకో 10 ఫోర్స్ ఆర్ 40 లెగ్స్ వస్తాయి. వాళ్ళు అనుకున్న దానికన్నా 4 ఎక్స్‌ట్రానే వస్తాయి. హ్యాపీగా ఫీల్ అవుతారులే" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అప్పుడు షైనీ వాళ్ళ బ్రదర్, "లేదు లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మాలి. నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను" అని చెప్పేసి, ఇలా వాళ్ళని మోసం చేయలేను. మంచిగా నేను ఎలా అయినా సరే ఫర్నిచర్ కొంటాను 36 లెగ్స్ తోటి. బట్ నా దగ్గర ఉన్న అమౌంట్ సరిపోదేమో, చూస్తాను ఏం చేయాలో అంటే, "నా దగ్గర కూడా అమౌంట్ ఉంది. నన్ను ఇవ్వమంటావా?" అంటే, "లేదు లేదు, నీ దగ్గర నుండి నన్ను ఎలా తీసుకోమంటావు? అలా అస్సలు కాదు. అలా తీసుకుంటే నేను ఒక అబ్బాయిగా ఫెయిల్ అయినట్టే కదా" అన్నట్టు తను అంటాడు. "నేను ఎలాగోలాగా ఏదో ఒకటి చేసి తెస్తానులే" అంటే, "నాకెప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ స్పిరిట్ నీలో కోరుకుంటుంది" అన్నట్టు లిన్మయి అంటుంది. "పద మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం" అంటే, "ఎవరైనా చూస్తారంటే, ఆ చూస్తే చూసుకొని నాకేం ప్రాబ్లమ్ లేదులే" అని చెప్పేసి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఆ రోజు నైట్ ఇక ఫెయినీ వాళ్ళ బ్రదర్ ఫెయినీని అలాగే ఫాంగ్‌ని వాళ్ళ పేరెంట్స్‌ని కూడా పిలిపిస్తాడనమాట. జరిగిన విషయం అంతా వాళ్ళకి క్లియర్‌గా చెప్తాడు ఏం జరిగిందో అక్కడ. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి తన వెడ్డింగ్‌కి దాచిపెట్టిన మనీ అంతా ఇచ్చేసి, వీటితో ఫర్నిచర్ కొను అని చెప్పేసి, అలాగే తన దగ్గరున్న మనీ అంతా బయటకు తీస్తాడు. ఫెయినీ ఇంకా ఫాంగ్ కూడా వాళ్ళ మ్యారేజ్‌కి మిగిలిన ఫర్నిచర్ కొన్నాక మిగిలిన మనీ కూడా ఇచ్చేస్తారనమాట. "ఇవి కూడా వాడుకో" అని చెప్పేసి. ఇవి కూడా సరిపోవు, ఇంకా కావాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారనమాట. ఇంతలో మన ఫాంగ్ వచ్చేసి ఫెయినీ వాళ్ళ నాన్న వైపు అలానే చూస్తూ ఉంటాడు. తనకేం అర్థం కాదు. ఎందుకలా చూస్తున్నారని చెప్పి అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.